హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఫిబ్రవరి 7 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎస్టర్డేస్ క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దామండి. ఇక్కడ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ గురించి ఇవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో భాగంగా ఉన్న జాతులు ఏవి అని ఇక్కడ 7 స్పెసీస్ గురించి ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో 7 స్పెసీస్ ఉంటాయి. అయితే ఇక్కడ ఇచ్చిన వాటిలో 5 మాత్రమే పార్ట్ ఆఫ్ ఐబీసీఏలో ఉన్నాయి. అవేంటో ఒకసారి చూడండి. లయన్స్ సింహాలు ఉన్నాయి, పులులు ఉన్నాయి, ఫిషింగ్ క్యాట్ అనేది లేదు. మనకి ఫిషింగ్ క్యాట్స్ అనేవి ఈ ఐబీసీఏలో భాగంగా లేవు. సో వీ కెన్ ఎలిమినేట్ 2 ఆప్షన్స్, ఏ అండ్ సిని మనము ఎలిమినేట్ చేయవచ్చండి. అండ్ 4th వన్ ప్యూమాస్ ఉన్నాయి, చీతాస్ ఉన్నాయి, జాగ్వార్స్ ఉన్నాయి అండ్ కౌగర్స్ లేవు. సో మనకి డి కూడా రాంగ్. ఆబ్వియస్లీ 3 రాంగ్ అయినప్పుడు డి కూడా రాంగ్ అవుతుంది. బి అనేది మనకి ఆప్షన్. ఈ ఐబీసీఏలో మనకి టోటల్ 7 స్పెసీస్ ఉంటాయి. ఇక్కడ 5 స్పెసీస్ గురించి ఇవ్వడం జరిగింది. మిగతా 2 ఇక్కడ చూస్తే లెపర్డ్ మరియు స్నో లెపర్డ్, ఈ 2 కూడా ఐబీసీఏలో భాగంగా మనము చూడవచ్చు అండి. సో లెపర్డ్ మరియు స్నో లెపర్డ్ కూడా ఈ ఐబీసీఏలో భాగంగా ఉంటాయి. ఈ రోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, సాగు రంగం గట్టెక్కుతుందా? సో రీసెంట్ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు మరియు ఇంపార్టెంట్ స్కీమ్స్ గురించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అండి. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వన్, 2027లో చంద్రయాన్ 4 ప్రయోగం. సో మనకి అప్కమింగ్ ఇంపార్టెంట్ స్పేస్ మిషన్స్ గురించి ఈ ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది అండి. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్, నావిక్ వ్యవస్థకు అడుగడుగున అడ్డంకులు. సో ఇండిజినస్ నావిగేషన్ సిస్టమ్, నావిక్ వ్యవస్థకు ఇక్కడ కొన్ని అడ్డంకులు అయితే ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూద్దాం. ఇది కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వన్, గజరాజుల గమనం తెలిపే ట్రాకర్. సో రీసెంట్గా కర్ణాటక అటవీ శాఖ ఒక ట్రాకర్ని డెవలప్ చేసింది. దీని ద్వారా మనము ఏనుగుల సమూహం ఎటువైపు వెళుతుంది అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకి ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్ అండి. అండ్ ఫిఫ్త్ వన్, అమెరికా బాటలోనే ఇజ్రాయెల్. సో రీసెంట్గా అమెరికా యుఎన్హెచ్ఆర్సీ నుంచి వైదొలిగింది. అలానే ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా యుఎన్హెచ్ఆర్సీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. సో ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, సాగు రంగం గట్టెక్కుతుందా? సో రీసెంట్ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి చేసిన కేటాయింపులు మరియు తీసుకువచ్చిన ఇంపార్టెంట్ స్కీమ్స్ గురించి ఈ ఆర్టికల్ మెన్షన్ చేస్తూ ఉందండి. ముఖ్యంగా పడిపోతున్న రైతుల ఆదాయాలు, పెరిగిపోతున్న గ్రామీణ రుణభారం భారతీయ వ్యవసాయాన్ని వెనక్కి లాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో అన్నదాతల జీవితాల్లో ఆనందం నింపేందుకు మొన్నటి కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు జరిపారు. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇప్పుడు చూద్దామండి. భారతదేశ వ్యవసాయ రంగంలో హరిత విప్లవం ఒక విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది. అయితే ఈ హరిత విప్లవం కొన్ని ప్రాంతాలలో చాలా అభివృద్ధి చెందితే కొన్ని ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి. సో ఇలాగా కొన్ని ప్రాంతాలు ఏవైతే ఇప్పటికీ సాగులో వెనుకబడి ఉన్నాయో వాటిని ప్రత్యేకంగా గుర్తించి వాటిని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్ ధనధాన్య కృషి యోజన అనే ఒక పథకాన్ని తీసుకువచ్చింది. దేశంలో తక్కువ దిగుబడులు, ఒక మోస్తరు పంట విస్తీర్ణం, అరకొర రుణ సదుపాయం కలిగిన 100 జిల్లాలను ఎంపిక చేసి అక్కడ సేద్యాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనని ప్రకటించారు. ముఖ్యంగా వర్షాధార సేద్యానికి పరిమితమైన ప్రాంతాలకు సాగునీటి సరఫరా, హరిత విప్లవ సాంకేతికతలను అందించడం ద్వారా సిరులు పంటలు పండించాలని కేంద్రం తలపెట్టింది. ధనధాన్య కృషి యోజన కింద 1.7 కోట్ల మంది రైతులకు సాగునీరు, స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలను అందించాలని లక్ష్యిస్తున్నారు. అదేవిధంగా యువతకు కొత్త నైపుణ్యాలను నేర్పించడం, అధునాతన సేద్య సాంకేతికతలను ప్రవేశపెట్టడం, కొత్త పెట్టుబడుల ప్రవాహం ద్వారా పల్లెలలో అవకాశాలను సృష్టించి ఆర్థిక అవకాశాలను కల్పించడం కూడా కేంద్రం ప్రతిపాదించిన వాటిలో చూడవచ్చు అండి. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం మఖానా సాగు మీద దృష్టి పెట్టింది. ఈ మఖానా సాగుదారులని ఎఫ్పిఓల కిందకి తీసుకురావడం, అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్, రైతు ఉత్పత్తిదారుల సంస్థ కిందకి తీసుకురావడము, మరియు బీహార్లో ఒక మఖానా బోర్డుని ఏర్పాటు చేయడము ఈ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో మనం చూడవచ్చు. అలానే రీసెంట్ బడ్జెట్స్ ప్రతిపాదనలో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అండి, కిసాన్ క్రెడిట్ కార్డుల కింద రుణ పరిమితిని పెంచడం బడ్జెట్లో చెప్పుకోవాల్సిన మరో విశేషం.
వ్యవసాయదారులు, పాడి రైతులు, మత్స్యకారులు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా ఇప్పుడు 5 లక్షల రూపాయల దాకా రుణం తీసుకోవచ్చు. ఇదివరకు ఇది 3 లక్షలు ఉండేది. ఇప్పుడు దానిని ఇంక్రీజ్ చేసి 5 లక్షలకి పెంచడం జరిగింది. దీని వలన ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అనేది పెరిగి ఈ రైతులు అధిక వడ్డీలకి రుణాన్ని తీసుకోవాల్సిన అవసరం తప్పుతుంది. అలానే వాతావరణ మార్పుల వలన మనము కూరగాయలు, పండ్ల సాగు యొక్క ఒడిదుడుకులు అనేవి చూస్తూ ఉన్నాము. ఈ ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి మరియు ఎఫ్పిఓలు, సహకార సంఘాల ద్వారా పండ్లు, కూరగాయల లభ్యతను పెంచడానికి బడ్జెట్లో 500 కోట్లు ప్రకటించారు. అలానే భారతదేశం పప్పులు, వంట నూనె విషయంలో దిగుమతుల మీద ఎక్కువ ఆధారపడవలసి వస్తుంది. కాబట్టి వచ్చే 6 ఏళ్లలో కంది, మినుము తదితర పప్పు గింజల ఉత్పత్తిని పెంచడానికి సుమారు 1000 కోట్ల రూపాయలను కేటాయించారు. అదేవిధంగా పత్తి పంట యొక్క దిగుబడిని పెంచడానికి మరియు పొడుగు పింజ పత్తి రకాన్ని అభివృద్ధి చేయడానికి సుమారు 500 కోట్లు ఈ బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. కానీ ఈ బడ్జెట్లో అధిక దిగుబడి వంగడాల అభివృద్ధికి అంటే హై ఈల్డ్ వెరైటీస్ యొక్క అభివృద్ధికి సుమారు 100 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. దీని వలన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి నిధులు లభించి ఈ అధిక దిగుబడి వంగడాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ బడ్జెట్లో ఈశాన్య రాష్ట్రాలకు యూరియా లభ్యత సమస్యను పరిష్కరించడానికి అస్సాంలో యూరియా కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కర్మాగారం ఏడాదికి 12.7 లక్షల టన్నుల యూరియాను ఉత్పత్తి చేస్తుంది. అండ్ వ్యవసాయ రంగంలో అంకుర సంస్థలను ప్రోత్సహించడం కోసం 10 కోట్ల పెట్టుబడులు సమకూర్చడం కూడా విశేషంగా చెప్పవచ్చు. అయితే ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి సంబంధించి నెగిటివ్స్ చూసినప్పుడు రైతులకు గిట్టుబాటు ధరలు ప్రకటించకపోవడం చాలా విచారించాల్సిన విషయం. అదేవిధంగా ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి చేసిన కేటాయింపులు సరిపోవు అనే విమర్శలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా రాబోయే 5 ఏళ్లలో ప్రతి ఏటా 5 లక్షల కోట్ల రూపాయల చొప్పున కేటాయిస్తే గాని వ్యవసాయ రంగం నిజమైన అభివృద్ధిని సాధించదు అని వ్యవసాయ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడ చూడండి, ప్రైమ్ మినిస్టర్ ధనధాన్య కృషి యోజనకి సంబంధించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూస్తే ఈ స్కీమ్ని సాగు రంగంలో వెనుకబడిన 100 జిల్లాలలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీని పెంచడానికి అంటే ఉత్పాదకతను పెంచడానికి అండ్ టు అడాప్ట్ క్రాప్ డైవర్సిఫికేషన్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ సుస్థిర వ్యవసాయ పద్ధతుల కోసము మరియు క్రాప్ డైవర్సిఫికేషన్ ఒకటే రకమైన పంటలను పండించకుండా వివిధ రకాల పంటలను పండించడం కోసము అండ్ టు అగ్మెంట్ పోస్ట్ హార్వెస్ట్ స్టోరేజ్ ఎట్ పంచాయత్ అండ్ బ్లాక్ లెవెల్ పంచాయతీ మరియు మండల స్థాయిలలోనే మనము ఈ కోల్డ్ స్టోరేజ్ సిస్టమ్స్ కావచ్చు, వేర్ హౌసెస్ కావచ్చు, ఇలాంటి స్టోరేజ్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడము అండ్ ఇంప్రూవ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ సాగునీటి లభ్యతను పెంచడము అండ్ ఇంప్రూవ్ క్రెడిట్ అవైలబిలిటీ రుణ సదుపాయాలని అందించడము. సో ఇవన్నీ ఈ ప్రైమ్ మినిస్టర్ ధనధాన్య కృషి యోజన యొక్క ముఖ్య లక్ష్యాలుగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే మనకి ఈ పప్పు గింజల యొక్క ఉత్పత్తిని పెంచడం కోసం మిషన్ ఫర్ ఆత్మనిర్భరత పల్సస్ దీనిలో భాగంగా 1000 కోట్లు కేటాయించారని చెప్పుకున్నాము. అలానే నేషనల్ కాటన్ టెక్నాలజీ మిషన్లో భాగంగా ప్రతి దిగుబడిని పెంచడం కోసం 500 కోట్లు కేటాయించారని చెప్పుకున్నాము. కానీ ఈ ప్రైమ్ మినిస్టర్ ధనధాన్య కృషి యోజనకి నో సెపరేట్ అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ అంటే ప్రత్యేకంగా ఏ విధమైన నిధులని మంజూరు చేయలేదు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, 2027లో చంద్రయాన్ 4 ప్రయోగం, గగనయాన్, సముద్రయాన్ వచ్చే ఏడాదే, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడి. ఈ ఆర్టికల్లో ఇస్రో యొక్క భవిష్యత్ కార్యాచరణ గురించి మరియు ఇంపార్టెంట్ ప్రయోగాల గురించి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గారు వెల్లడించడం గమనించవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూద్దామండి. ఈ చంద్రయాన్ 4 ద్వారా చంద్రుడి ఉపరితల నమూనాలను భూమికి తీసుకొచ్చేందుకు ఇస్రో ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. అండ్ దీనిలో భాగంగా LVM-3 రాకెట్ను కనీసం 2 సార్లు ప్రయోగించి చంద్రయాన్ 4 మిషన్కు సంబంధించిన 5 భిన్న భాగాలను నింగిలోకి పంపిస్తామన్నారు. అదేవిధంగా భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగనయాన్ను వచ్చే ఏడాది చేపడతామని తెలిపారు. దానిలో భాగంగా తొలి మానవరహిత మిషన్ వ్యోమమిత్రను ఈ ఏడాదే నిర్వహిస్తామన్నారు. అంటే గగనయాన్లో ముందుగా మనుషులను పంపించే బదులు వ్యోమమిత్ర అనే ఒక రోబోట్ను పంపించి అక్కడ పరిస్థితులను అధ్యయనం చేస్తారు.
తదుపరి మానవ సహిత అంతరిక్ష యాత్రను గగన్యాన్లో నిర్వహిస్తారు. అండ్ ఈ మానవ సహిత అంతరిక్ష యాత్రలో కూడా ఈ వ్యోమమిత్ర అనేది అసిస్టెన్స్గా ఉపయోగపడుతుంది. అలానే మహాసముద్రంలో 6000 మీటర్ల లోతుకు 3 శాస్త్రవేత్తలను పంపించే సముద్రయాన్ ప్రయోగాన్ని 2026లో చేపడతామని పేర్కొన్నారు. ప్రస్తుతం $800 కోట్ల ఉన్న భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ పరిమాణం వచ్చే దశాబ్దంలో $4,400 కోట్ల పెరుగుతుందని ఆయన అంచనా వేశారు. ఇక్కడ ఈ వ్యోమమిత్రకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ చూస్తే ఇది హాఫ్ హ్యూమనాయిడ్ అంటే సగం మనిషిలాగా కనిపించే రోబోట్. దీనికి లోయర్ పార్ట్ అనేది ఉండదు అండి, అంటే లెగ్స్ లాంటివి ఉండవు. అండ్ దీనిని గగన్యాన్ మిషన్లో వ్యోమగాములకి సహాయం కోసం పంపించడం జరుగుతుంది. వ్యోమగాముల యొక్క క్వెరీస్ని వినడము, అలానే వారితో కన్వర్జేషన్ అండ్ వాళ్ళని గుర్తించి వాళ్ళతో మాటలు మాట్లాడడం, ఇలాంటి వాటికి ఈ వ్యోమమిత్ర అనే రోబోట్ సహాయపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నావిక వ్యవస్థకు అడుగడుగున అడ్డంకులు, గతంలో అణుగడియారాల్లో సమస్యలు, తాజాగా NVS-2 ఉపగ్రహం పాక్షిక వైఫల్యం. సో ఈ నావిక్ వ్యవస్థలో మనకి ప్రతిసారి ఇబ్బందులు తలెత్తుతున్నాయండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం. భారతదేశం స్వంతంగా అభివృద్ధి చేసుకున్న నావిగేషన్ సిస్టమ్ ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, దీనినే నావిక్ అని పిలుస్తారు. ఇందులో మనకి 2 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ని అందిస్తారు. ఒకటి స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్, రెండవది రెస్ట్రిక్టెడ్ సర్వీస్. ఈ స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్ అనేది అందరికీ అందుబాటులో ఉంటుందండి. అయితే రెస్ట్రిక్టెడ్ సర్వీస్ అనేది ఓన్లీ మిలిటరీ పర్పస్ కోసం మాత్రమే యూజ్ చేస్తారు. ఇందులో నావిగేషన్ వ్యవస్థల కోసం 7 శాటిలైట్స్ని, అందులో 3 జియో స్టేషనరీ, 4 జియో సింక్రోనస్ శాటిలైట్స్ని అభివృద్ధి చేయడం జరిగింది. దీనిలో మనకి ప్రతి శాటిలైట్లోనూ 3 రుబిడియం గడియారాలు అనేవి ఏర్పాటు చేశారు. అయితే ఈ 7 శాటిలైట్స్లోనూ తరచుగా అప్పుడప్పుడు కొన్ని శాటిలైట్స్లో వ్యవస్థలు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. దానికోసం మనము తిరిగి వేరే శాటిలైట్స్ని పంపించడం జరిగింది. ఈ విధంగా 2013లో మొట్టమొదటి శాటిలైట్ పంపించిన దగ్గర నుంచి నేటి వరకు 11 శాటిలైట్స్ని మనం పంపించడం జరిగింది. ఈ IRNSS సిస్టంలో ప్రస్తుతం 11 శాటిలైట్ని ప్రయోగించాము. అందులో కొన్ని ఫెయిల్డ్ అయినాయి. గత నెలలో ప్రయోగించిన NVS-2 సైతం పూర్తి విజయాన్ని అందుకోలేకపోయింది. ఇంజిన్ విఫలం కావడంతో భూమి చుట్టూ సబాప్టిమల్ ఆర్బిట్లో ఉండిపోయింది. ఈ పరిణామంతో ఇప్పటి వరకు ప్రయోగించిన 11 IRNSS ఉపగ్రహాలలో 6 పాక్షిక వైఫల్యం చెందినట్లు అయింది. 2023-24 వార్షిక నివేదిక ప్రకారం మనకి ఈ నావిక్లోని 5 ఉపగ్రహాలు మాత్రమే పనిచేస్తున్నాయని ఇస్రో పేర్కొంది. సో దీని వలన పూర్తి స్థాయిలో మనకి ఈ నావిక్ వ్యవస్థ అనేది అందుబాటులోకి రాకపోవడం మనం ఇక్కడ చూడవచ్చు అండి. అయితే అదర్ నావిగేషన్ సిస్టమ్స్తో పోలిస్తే భారతదేశం యొక్క నావిక్ వ్యవస్థ కొంత పరిమితులు అనేవి మనం చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్ GPS మనకి 24 శాటిలైట్స్ని కలిగి ఉంటుంది. అండ్ ఇది గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, ప్రపంచంలో ప్రతి చోట ఇది ఉపయోగపడుతుంది. అయితే భారతదేశానికి చెందిన ఈ నావిక్ అనేది కేవలం 7 శాటిలైట్స్ని మాత్రమే కలిగి ఉంది. ఇది 1500 కిలోమీటర్ల రేంజ్ అరౌండ్ ఇండియా పరిసరాలలోని 1500 కిలోమీటర్ల రేంజ్ వరకు మాత్రమే ఈ నావిక్ అనేది ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పినాకా రాకెట్ వ్యవస్థ కోసం 10,000 కోట్ల ఒప్పందాలు. సో పినాకా బహుళ రాకెట్ ప్రయోగ వ్యవస్థకు సంబంధించి రక్షణ శాఖ 10,000 కోట్ల విలువైన ఒప్పందాలపై గురువారం సంతకాలు చేసింది. ఈ ఒప్పందాలు దేశ సైనిక శక్తిని పెంపొందిస్తాయి అని అధికార వర్గాలు తెలిపాయి. సో ఇక్కడ పినాకా రాకెట్ సిస్టమ్ గురించి డీటెయిల్స్ చూద్దామండి. పినాకా రాకెట్ సిస్టమ్ ఈజ్ ఏ మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ సిస్టమ్ డెవలప్డ్ బై ఇండియా. సో భారతదేశం ఈ పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ని డెవలప్ చేయడం జరిగిందండి. ఇట్ వాజ్ డిజైన్డ్ బై DRDO అండ్ ప్రొడ్యూస్డ్ ప్రైమరీలీ బై ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్. సో దీనిని DRDO అభివృద్ధి చేయడం జరిగింది. ఇట్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ద బో ఆఫ్ లార్డ్ శివ. పినాకా ఈజ్ ఏ వెర్సటైల్ హై ప్రెసిషన్ సిస్టమ్ నోన్ ఫర్ ఇట్స్ మొబిలిటీ, క్విక్ రెస్పాన్స్ టైమ్ అండ్ ఎబిలిటీ టు డెలివర్ ఏ కాన్సన్ట్రేటెడ్ వాల్యూమ్ ఆఫ్ ఫైర్ పవర్ ఆన్ ఎనిమీ టార్గెట్స్. ఇది చాలా హై ప్రెసిషన్ టార్గెట్స్ని ఛేదిస్తూ ఉంటుంది. అండ్ ఎట్ ఏ టైమ్ చాలా ఎక్కువ ఫైర్ పవర్ని ఇది లాంచ్ చేసే కెపాసిటీని కలిగి ఉంది. అండ్ దీని యొక్క రేంజ్ చూడండి. పినాకా MK-1 హ్యాజ్ ఏ రేంజ్ ఆఫ్ అరౌండ్ 40 కిలోమీటర్స్ అండ్ పినాకా MK-2 అండ్ పినాకా ఎన్హాన్స్డ్ వెర్షన్స్
ఎక్స్టెండెడ్ ద రేంజ్ టు 60 to 75 కిలోమీటర్స్. ఎర్లియర్ MK1 వెర్షన్ 40 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంటే ప్రస్తుతం ఎక్స్టెండెడ్ వెర్షన్స్ మనకి 60 నుంచి 75 కిలోమీటర్ల రేంజ్ని కలిగి ఉన్నాయి. పినాకా హ్యాస్ బీన్ యూజ్డ్ బై ద ఇండియన్ ఆర్మీ ఇన్ ఆపరేషన్స్ particularly in mountainous and rugged terrains, providing a significant boost to India's artillery capabilities. ఈ పినాకా రాకెట్ సిస్టమ్ ని పర్వత ప్రాంతాలలోను మరియు రగ్గడ్ ఏరియాస్ అంటే పరిస్థితులు అండ్ టెరైన్ సరిగా లేని ప్రాంతాలలో ఈ పినాకా రాకెట్ సిస్టమ్ ని ఉపయోగించడం మనం చూడవచ్చు. దీని ద్వారా ఇండియా యొక్క ఆర్టిలరీ క్యాపబిలిటీస్ చాలా ఎక్కువగా పెరగడం మనం ఇక్కడ గమనించవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గజరాజుల గమనం తెలిపే ట్రాకర్ రూపొందించి అందుబాటులోకి తెచ్చిన కర్ణాటక అటవీ శాఖ. సో రీసెంట్గా కర్ణాటక అటవీ శాఖ ఇండిజినస్ ట్రాకర్ సిస్టమ్ని డెవలప్ చేసిందండి, ఏనుగుల యొక్క మూవ్మెంట్ని తెలుసుకోవడం కోసం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూద్దాం. ఏనుగుల కదలికలపై నిరంతరం నిఘా పెట్టేందుకు కర్ణాటక అటవీ శాఖ స్వదేశీ ట్రాకర్ను రూపొందించి వినియోగంలోకి తెచ్చింది. దీంతో ఏనుగుల సంచారం తెలుసుకుంటూ గ్రామాలు, పంట పొలాలపై వాటి దాడులను నిలువరించే అవకాశం ఉంది. ఈ కేపీ ట్రాకర్ అంటే కర్ణాటక పేటెంటెడ్ ట్రాకర్ బ్యాటరీ సహాయంతో నడుస్తుంది. మందలో ఒక ఏనుగుకు ఈ ట్రాకర్ను అమర్చితే అది వెళ్లే దిశ కంట్రోల్ రూమ్లోకి తెలుస్తుంది. దానితో ఆ మంద ఎటు వెళ్తుందో తెలుసుకుని అటవీ శాఖ అధికారులు అప్రమత్తమవుతూ ఉంటారు. ఒకవేళ అది గ్రామాల వైపు కానీ పంట పొలాల మీదకు కానీ వెళ్తూ ఉంటే వాటి దారిని మళ్లిస్తారు. ఈ విధంగా ఏనుగుల దాడులను అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది. భారతదేశంలో ఈ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది రోజు రోజుకి ఎక్కువ అవుతూ ఉంది అండి. ముఖ్యంగా అటవులు యొక్క విస్తీర్ణం తగ్గిపోతున్న నేపథ్యంలో ఈ వైల్డ్ లైఫ్ అంతా కూడా వన్యమృగాలన్నీ కూడా అడవుల నుంచి వదిలి గ్రామాల వైపు వస్తూ ఉన్నాయి. దీని వలన అటు ఈ క్రూర మృగాలకి మరియు ఇటు మనుషులకి, పంటలకి కూడా నష్టం కలుగుతుంది. ఇలాంటి వాటిని అరికట్టడం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటూ ఉంటుంది. అందులో భాగంగానే ఈ కేపీ ట్రాకర్ని ఏనుగులని నిలువరించడం కోసం అభివృద్ధి చేయడం జరిగింది. అలానే ఇదివరకు ఈ ఏనుగులను కంట్రోల్ చేయడము మరియు డీవియేట్ చేయడం కోసం బీ ఫెన్సెస్ అనే వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. బీ ఫెన్సెస్ అంటే ఈ ఫెన్సెస్ బీస్ యొక్క సౌండ్ చేస్తాయి, అంటే తేనెటీగల్లాగా ఇవి సౌండ్ చేస్తాయి. ఎప్పుడైతే ఏనుగులు ఈ ఫెన్సెస్ వరకు వచ్చాయో ఈ తేనెటీగల యొక్క సౌండ్కి అవి భయపడి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ విధంగా వాటిని మనము దూరంగా ఉంచవచ్చు గ్రామాల నుంచి మరియు పంట పొలాల నుంచి. అండ్ ఇప్పుడు ఈ ట్రాకర్ ద్వారా ఈ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ని మరింత సమర్థవంతంగా మనం ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అమెరికా బాటలోనే ఇజ్రాయెల్, ఐరాస మానవ హక్కుల మండలికి గుడ్ బై. సో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి UNHRC నుంచి వైదొలుగుతున్నట్లు ఇజ్రాయెల్ గురువారం ప్రకటించింది. ఈ విషయంలో తాము ట్రంప్ ప్రభుత్వ బాటలోనే నడుస్తామని తెలిపింది. మండలిలో మాకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఎడతెగని వ్యవస్థాగత పక్షపాతాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. మండలి ఆవిర్భవించిన 2006 నుంచి ఈ పక్షపాత ధోరణి మొదలైంది అని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ప్రకటించారు. మానవ హక్కుల మండలికి రాసిన లేఖలో ఆయన ఈ విధంగా పేర్కొన్నారు. హక్కులను ఉల్లంఘిస్తున్న వారిని UNHRC కాపాడుతూ మధ్యాసియాలో ఒకే ఒక్క ప్రజాస్వామిక దేశమైన ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకుందని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత అనేక అంతర్జాతీయ సంస్థల నుంచి మరియు అగ్రిమెంట్ల నుంచి ఆయన వైదొలిగినట్లు ప్రకటించారండి. ముఖ్యంగా ప్యారిస్ అగ్రిమెంట్ కావచ్చు, అలానే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి కావచ్చు, అండ్ రీసెంట్గా UNHRC నుంచి కావచ్చు, ఇట్లాంటి కీలక సంస్థలు మరియు ఒప్పందాల నుంచి అమెరికా వైదొలగడం చాలా ఆందోళన కలిగించే అంశం. ఇది ప్రపంచ దేశాల మీద చాలా తీవ్ర ప్రభావాన్ని అయితే చూపిస్తుంది. అలానే ఈ అమెరికా యొక్క బాటలోనే మిగిలిన దేశాలు కొన్ని నడవడం అది కూడా మనకి నష్టం కలిగించే అవకాశం ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ WHO నుంచి రీసెంట్గా అర్జెంటీనా కూడా వైదొలగడం మనం చూడవచ్చు. అండ్ UNHRC నుంచి ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా వైదొలిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దూసుకెళ్తున్న క్రీడా పరిశ్రమ. సో భారతదేశ క్రీడా పరిశ్రమ గణనీయమైన పురోగతి సాధిస్తుంది అండి. ముఖ్యంగా ఆడేవారు, చూసేవారు కూడా భారీగా పెరుగుతూ ఉన్నారు. దేశంలో ఆటలకు అనుకూలమైన వాతావరణ కల్పనకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ కొన్ని చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం $5,200 కోట్ల ఉన్న దేశీయ క్రీడా పరిశ్రమ 2030 నాటికి $13,000 కోట్ల చేరుతుందని ఒక అంచనా. ఈ రంగంలో క్రీడా సామాగ్రి, దుస్తులు, ప్రసార ప్రోత్సాహక, ఫ్యాంటసీ స్పోర్ట్స్, క్రీడా సాంకేతికత, మౌలిక వసతులు, నిపుణుల సేవలు వంటి 6 కోర్ విభాగాలు ఉన్నాయి. వీటికి అనుబంధంగా ఆహారము, సప్లిమెంట్లు,
క్రీడా పర్యాటకం, పరికరాలు, జిమ్ ఫిట్నెస్ వంటి 4 విభాగాలు ఉన్నాయి. వీటి వృద్ధి అంచనాలు ఏ విధంగా ఉన్నాయి అనేది గూగుల్ డెలాయిట్ నివేదిక అనేది తెలియజేస్తుంది అండి. ఈ నివేదిక ప్రకారం కోర్ విభాగాలు అంటే క్రీడా సామాగ్రి, దుస్తులు, ప్రసార ప్రోత్సాహకాలు, ఫ్యాంటసీ స్పోర్ట్స్, క్రీడా సాంకేతికత, మౌలిక వసతులు, నిపుణుల సేవలు వంటి 6 కోర్ విభాగాలలో మనకి 2023 నాటికి $31,00 కోట్ల వృద్ధి అనేది కనిపించింది. అలానే అనుబంధ విభాగాలలో 4 విభాగాలు ఉన్నాయి. ఆహార సప్లిమెంట్లు, క్రీడా పర్యాటకం, పరికరాలు, జిమ్ ఫిట్నెస్ వంటి ఈ అనుబంధ విభాగాలలో $2,100 కోట్ల వృద్ధి అనేది మనం చూడవచ్చు. ఇది 2023 నాటికి. 2030 నాటికి అంచనా ఏ విధంగా ఉందండి? కోర్ విభాగాలలో 7,100 అంటే 7,100 అండ్ అనుబంధ విభాగాలలో $5,900 కోట్ల. ఈ విధంగా సుమారు $13,000 కోట్ల ఈ వృద్ధి అనేది ఉండవచ్చు అని ఒక అంచనా. అండ్ సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని ఇక్కడ మనం చూస్తే, ఘనా నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? సో రీసెంట్గా ఘనా యొక్క నూతన అధ్యక్షుడిగా జాన్ ద్రామని మహామా ఎన్నికయ్యారు. ఈయన 2012 నుంచి 2017 వరకు దేశాధ్యక్షుడిగా కొనసాగారు. మళ్ళీ ఇప్పుడు ఈయన తిరిగి 14వ అధ్యక్షుడిగా 2025 జనవరి 7న పదవీ బాధ్యతల్ని స్వీకరించారు. నెక్స్ట్ వన్ చూడండి. యూబీఎస్ బిలియనీర్ అంబిషన్స్ నివేదిక ప్రకారం బిలియనీర్ల సంఖ్యలో భారత్ ప్రపంచంలో ఎన్నవ స్థానంలో నిలిచింది? సో ఈ యూబీఎస్ బిలియనీర్స్ అంబిషన్స్ నివేదిక ప్రకారం భారత్ యొక్క స్థానం ఇక్కడ చూస్తే 3వ స్థానంలో నిలిచింది. 2023లో దేశంలో బిలియనీర్ల సంఖ్య 153 కాగా 2024 నాటికి ఈ బిలియనీర్ల సంఖ్య 185కు చేరుకున్నట్లు నివేదిక పేర్కొంది. బిలియనీర్ల సంఖ్యలో అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉండగా చైనా సెకండ్ ప్లేస్లో ఉంది. అండ్ భారతదేశం థర్డ్ ప్లేస్లో ఉండడం ఇక్కడ మనం చూడవచ్చు. నెక్స్ట్ వన్. 2000 ఏప్రిల్ నుంచి 2024 సెప్టెంబర్ వరకు భారతదేశానికి ఎంత మొత్తం విదేశీ పెట్టుబడులు వచ్చినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి? సో రీసెంట్గా మనకి 2000 నుంచి 2024 సెప్టెంబర్ వరకు సుమారు $1 ట్రిలియన్ యొక్క విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారతదేశంలోకి వచ్చాయని అధికారిక గణాంకాలు వెల్లడిస్తూ ఉన్నాయండి. ఇక్కడ మనము ఈ గణాంకాలని పరిశీలిస్తే 2000-2001 ఆర్థిక సంవత్సరంలో కేవలం $4 బిలియన్ ఎఫ్డిఐ మాత్రమే భారతదేశంలోకి వచ్చింది. అండ్ అక్కడ నుంచి మనకి అనేక ఒడిదుడుకులు అనేది చూడవచ్చు అండి, హెచ్చు తగ్గులు మనం చూడవచ్చు. 2011-12 నాటికి $46.6 బిలియన్ ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు చేరుకున్నాయి. 2016-17లో $60.2 బిలియన్ అండ్ పీక్ స్టేజ్ మనకి 2021-22లో సుమారు $84.8 బిలియన్ ఇక్కడ చూడవచ్చు. అండ్ లేటర్ ఆన్ కొద్దిగా తగ్గుతూ మనకి 2023-24లో $71.3 బిలియన్, 2024-25 అప్ టు సెప్టెంబర్ వరకు $42.1 బిలియన్. ఇక్కడ మళ్ళీ కొంత తగ్గుదల అనేది చూడవచ్చు. ఈ విధంగా మనకి 2000 నుంచి 2024 సెప్టెంబర్ వరకు $1 ట్రిలియన్ యొక్క విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు చూడవచ్చు అండి. అలానే దేశాల వారీగా చూస్తే మనకి ప్రస్తుతం మారిషస్ అనేది టాప్ ప్లేస్లో ఉంది. ఈ 2000 నుంచి 2024 మధ్యకాలంలో చూస్తే సుమారు $177.2 బిలియన్ ఈ మారిషస్ నుంచి మనము పెట్టుబడుల ద్వారా సేకరించాము. అలానే సింగపూర్ సెకండ్ ప్లేస్లో $167.5తోను, యుఎస్ $67.8 థర్డ్ ప్లేస్లో, నెదర్లాండ్ $52.3 ఫోర్త్ ప్లేస్లో, జపాన్ $43.1 ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాయి. ఈ విధంగా మనము టాప్ 5 పెట్టుబడులు అనేవి చూడవచ్చు. అలానే రంగాల వారీగా చూసినప్పుడు సర్వీసెస్ సెక్టార్లో మనము హైయెస్ట్ ఎఫ్డిఐ అనేది చూడవచ్చు అండి. ఎక్కువ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఈ సర్వీసెస్ సెక్టార్లో సుమారు $115.2 బిలియన్ చూడవచ్చు. అండ్ సెకండ్ ప్లేస్లో కంప్యూటర్, సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ సుమారు $107.1 బిలియన్ అండ్ ట్రేడింగ్లో $46.1 బిలియన్, ఇది థర్డ్ ప్లేస్. అండ్ ఫోర్త్ ప్లేస్లో టెలికామ్ $40 బిలియన్ అండ్ ఫిఫ్త్ ప్లేస్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ $37.2 బిలియన్. ఈ విధంగా సెక్టార్స్ వారీగా టాప్ 5 ప్లేసెస్ని మనం చూడవచ్చు. ఈ విధంగా సుమారు 2000 నుంచి 2024 వరకు $1 ట్రిలియన్ విదేశీ పెట్టుబడులు భారతదేశంలోకి ప్రవహించడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే చూడండి. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనకి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో ఈ స్కీమ్ అనేది ఈరోజు మనం ఇంపార్టెంట్ లీడ్ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది అండి. దీనికి సంబంధించి 3 స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని యొక్క ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డిస్కషన్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.